చెంచుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాన్ని చూసి ఓర్వలేక చెంచులపై అనవసర ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు గువ్వల బలరాజ్ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఓడించిన ఇంకా నల్లమల్ల అచ్చంపేట పైన అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకం. అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. మరి నేను నాతో పాటుగా మా నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న గువ్వల బాలరాజ్ అనే మాజీ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కౌంటర్గా మాట్లాడుతూ ఉన్నాం. ఈ గువ్వల బాలరాజ్ అనే వ్యక్తి ఆయనే 100 కోట్లకు అమ్ముడు పోయిన పామములు దొంగ. ఒకటి రెండు కాదు, 100 కోట్లకు అమ్ముడు పోయిన బీజేపీ పార్టీకి అమ్ముడు పోయిన పామములు దొంగ ఒకటి. రెండవది, ఈ నల్లమల్ల పాత గుళ్ళన్నీ కూడా తొవ్వి గుళ్ళను మొత్తం కూడగొట్టి ఇక్కడ ఉన్న బంగారం వజ్రాలు కొన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి నల్లమల్ల గజ దొంగ. ఈ బౌరాపూర్ గుడి ఏదైతే ఉందో దాంట్లో వజ్రం ఉంటే వజ్రాన్ని వాళ్ళ అనుచరులతో తొవ్వించి పట్టుబడితే పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసు లేకుండా చేసి అధికార బలాన్ని అంతా వాడుకొని ఈ ప్రాంతాన్ని లూటి చేసినట్ట ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని పనిచేసినటువంటి గత మాజీ ఎమ్మెల్యే ఇవాళ మమ్మల గురించి, మా పార్టీ గురించి, మా ప్రభుత్వాల గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. గురి మీద గెలవదంట కింద నలుపుకుంటుంది. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు, చేసిందా? మెడకాయ మీద తలకాయ ఉండదు, 100 సార్లు నరుక్కుంటాను. నేను కాపల కుక్కలాగా ఉంటాను. ఏం చేయాలి? ఆయనే దళితుడైనా ఆయన ముఖ్యమంత్రి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, నీకు తెలియదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, నీకు తెలియదు. ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు నీరు తెలియదు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ కాలేదు. ఇప్పుడు చెప్తూ పోతే ఆనాడు వాళ్ళు చెప్పినవి ఏది ఒక్కటి చేయకపోగా మరీ ముఖ్యంగా ఇవాళ చెంచుల గురించి మాట్లాడింది కదా, నేను కొన్ని క్వశ్చన్లు వేసి ఆన్సర్ చెప్పాలి. గోలబాలరావు కానీ, లేకుంటే వాళ్ళ పార్టీ మాజీ మంత్రులు కానీ, మాజీ సీఎం కానీ. తెలంగాణ రాష్ట్రం మేము పెద్ద రాష్ట్రం, ధనిక రాష్ట్రం, బాగా పనిచేస్తున్నాం, దీన్ని మొత్తం రూపురేఖలు మార్చేసినామని చెప్తున్నారు కదా. అట్టడుగున ఉన్న జాతి చెంచు జాతి. ఈ చెంచు జాతికి ఉన్న ఒకే ఒక ఆఫీస్ ఏంటంటే ఐటీడీఏ. ఈ ఐటీడీఏ బైపర్కేషన్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ ఉన్న పీఓ పోస్ట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు పీఓ పోస్ట్ లేకుండా, ఏపీఓ పోస్ట్ లేకుండా, ఏ ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయకుండా ఒకే ఒక వ్యక్తితోటి ఐటీడీఏ నడిపించినటువంటి దరిద్ర పరిపాలన మీ ప్రభుత్వం. చెంచులకు ఏమైనా కావాలి, ఏమైనా అడగాలంటే ఎక్కడ పోవాలనో తెలియకుండా అగమ్య గోచరంగా తయారు చేసింది గత ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి గువ్వల బాలరాజ్ రకాల మాట్లాడుతుంది కదా. గతంలో 10 సంవత్సరాలు నీవే కదా ఎమ్మెల్యే. ఎందుకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ద్వారా ఐటీడీఏపీ పోస్ట్ ఎందుకు శాంక్షన్ చేయించలేదు? ఎందుకు బిల్డింగ్ చేయలేదు? ఎందుకు స్టాఫ్ను నియమించలేదు? ఒకటి. రెండవది, అంతకన్నా ముందు 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెంచులకు వచ్చిన కొన్ని చెప్తాను. అంత్యోదయ కార్డు ఉన్నాయి, తీసేసారు. కార్పొరేట్ వైద్యం గవర్నమెంటే భరించేది, దాన్ని తీసేసారు. హాస్పిటల్లో స్పెషల్ వార్డు ఉండే, దాన్ని తీసేసారు. అదేవిధంగా ఈజీఎస్లో స్పెషల్ ఏపీఓ ఉండే, ఆ ఏపీఓ ద్వారా 15 రోజులు ముందే డబ్బులు ఇచ్చేది చెంచుకు. అడ్వాన్స్ పేమెంట్ చేసి తర్వాత పని చేయమని చెప్పారు. ఆ స్కీమ్ను తీసేసింది. తర్వాత చెంచులకు సపరేట్గా మహిళా ఏపీఎం ఉంది, దాన్ని తీసేసాము. చెంచులకు ఎక్కడ ఇల్లు కట్టేయలేదు, రోడ్లు వేయలేదు, మంచినీటి సౌకర్యం కల్పించలేదు. పైపిత్యాలు గొప్పగా మాట్లాడుతున్నాం. ఇంకోటి, 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి మాచారంలో చెంచులు లేరు అంటే ఇక ఇంతకన్నా దరిద్రము ఇంకోటి లేదు. మాచారంలో చెంచులు ఉన్నరా లేదో తెలవనటువంటి ఎమ్మెల్యే గతంలో పనిచేసినట్టే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిగ్గుతో తలవంచుకుంటారు.
మాచారం వల్ల చూస్తున్నారు. కాకపోతే రేపు మాపు గోల బాధాలకు ఐ చెకప్ చేయించుకొని అద్దాలు తీసుకొని పోయి ఆ చెంచుకాలను విజిట్ చేస్తే తెలుస్తుంది. ఆ చెంచులు 4 సర్పంచ్ ఉన్నారు. పద్మవ సర్పంచ్ ఉండే, సత్యమవ సర్పంచ్ ఉండే, రాజువ సర్పంచ్ ఉండే, నిన్న మొన్న ఇంకొక పెళ్లి రాదు సర్పంచ్. గతంలో జడ్పీటీసీ నారాయణ ఉండే, యు నారాయణ, ఉడతనూరు నారాయణ. ఇంత చరిత్ర కలిగిన మాచారానికి చెంచులు లేరంటే ఇంతకన్నా విడ్డూరం, ఇంతకన్నా పనికి మారిన పని ఇంకోటి ఉండదు. అంటే అది కూడా తెలియకుండా పనిచేసిన ఆయనంటే ఆయనకు ఈ ప్రాంతం పైన, అభివృద్ధి పైన కానీ లేకుంటే సంక్షేమం పైన కానీ ఏ మాత్రం ధ్యాస ఉండలే. వారికి ఉన్న ధ్యాస అంతా ఏమిపైన ఉందంటే ఎక్కడ గుళ్ళు ఉన్నాయి, ఎక్కడ గుప్త నిధులు నిక్షేపాలు ఉన్నాయి, దాన్ని రోజు స్టడీ చేయటం, బెంగళూరు పోయి అదేదో ఉండదు శాసనం, శిలా శాసనము, ఆ శాసనాలు తేవడం, వాళ్ళ టీములు పెట్టి తువ్వేయడం. దీని తప్ప దాని మీద టైం కేటాయించడం తప్ప ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, బీద ప్రజలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అన్నిటి మించి చెంచు జాతి వీళ్ళ అభివృద్ధి కోసం ఏ ఒక్కనాడు కూడా మాజీ ఎమ్మెల్యే పనిచేయాలి. ఇక రెండవది మన్ననూరులో పెట్టొచ్చు కదా అంటాడు. మన్ననూరు పొడు భూములు లేవు, ఆయన తెలవనట్టుంది పాపం. వచ్చి చూడమని పొడు భూముల కానీ పెడతారు. ఇది ఇక ఇంకో పాయింట్ ఏం చెప్తాడు, దేశం రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిందట. నేను వచ్చిన పబ్లిక్ ఆ ప్రజల్లో చూసి, ఆ బహిరంగ సభలు చూసి గువ్వల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తి మతిశిప్తం కోల్పోయి రాష్ట్రం మొత్తం వచ్చినట్టు. నేను అడుగుతున్నా, ఇప్పుడు నీకు టోల్ గేట్ల దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, అవి చూడు. ఎక్కడి నుంచి వచ్చినా సీసీ కెమెరాలు చూడు. ఒక అచ్చంపేట నుంచే ఒక్క వ్యక్తి కూడా బయట నుంచి రాలేదు. అచ్చంపేట నుంచి వచ్చిండ్రు. రాబోయే కాలం 3 రెట్లు తెప్పిస్తాం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి. నల్లమల్ల ముద్దుబిడ్డ, నల్లమల్ల ముద్దుబిడ్డ మీద కామెంట్ చేసిండు. ఆయన నల్లమల్ల ముద్దుబిడ్డ ఎట్లయితే కానీ అదే అచ్చంపేట పుట్టిన వాళ్ళంతా నల్లమల్ల ముద్దుబిడ్డలే. నువ్వెక్కడి నుంచి అయినావు, నీది ఏ ఊరిక్కడ, మీ ఆయన పేరేంది, మీ వంశం ఎక్కడుంది, మీరు వనపర్తి, నువ్వెట్లయినావు నల్లమల్ల ముద్దుబిడ్డ. సిగ్గు లేకుండా సరిపోతుంది. సిగ్గు తెచ్చుకొని మాట్లాడాలి. ఆయన అంటే వనపర్తోడేమో నల్లమల్ల ముద్దుబిడ్డ అంట, అచ్చంపేటోడో కాదంట. ఇక ఈ రకంగా మాట్లాడితే గువ్వల వాళ్ళని ఇంకా గువ్వ వలవేటట్టు కొడతారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. అదేవిధంగా జంతువులకు ఆ ప్రభుత్వం అన్ని అందించినట్టుంది కదా. ఏమేమి అందించారు? మేము పోరాటం చేసినాం. గతంలో అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు, మా పార్టీ యంత్రాంగం మొత్తం దిగ్బంధం చేసినాం. 3 పట్టాలు ఇవ్వాలి. మా పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు కూడా పిలిచాం. అందరం కలిసి పెద్ద ఎత్తున 470 కిలోమీటర్లను నిర్బంధించినాము. అప్పుడు ఎన్నికల ముందు ఓట్ల కోసం మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ పట్టాలు ఇచ్చారు, కానీ భూమి లేదు. పట్టాలు ఇచ్చారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అచ్చంపేటలో నువ్వు ఎంతమందికి పట్టాలు ఇచ్చినావు భూమి చూపి. అది ఎవరికి ఇవ్వాలి పట్టాలు? ఆదివాసులకు ఇవ్వాలి. నువ్వెవరికి ఇచ్చినావు? లంబాడ సోదరులకు, ఎరకల సోదరులకు ఇచ్చినావు. వాళ్ళకు భూమి లేదు. పట్టా ఎందుకు ఇచ్చినావు? ఓట్ల కోసం ఇచ్చినావు తప్ప నిజంగా